హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సిఎస్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మా నాన్నమ్మ చేసిన కాజాల రెసిపీ అయితే నేను మీకు చూపించబోతున్నాను. నానమ్మ చేసే కాజాలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్. పావు కిలో మైదా పిండి అయితే తీసేసుకొని జల్లెడ పట్టేసుకుంటున్నాము. ఇందులోకి డాల్డా యూజ్ చేస్తాము. డాల్డా వేడి చేసి ఇలా కరిగించుకోవాలి. ఇప్పుడైతే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేసేసుకొని డాల్డాలో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాము. రెండు మిక్స్ చేసి మనమైతే మైదా పిండిలో వేసేసుకుంటున్నాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ డాల్డా అండ్ ఆయిల్ మిక్స్ చేసాం కదా, అదైతే వేసేసుకున్నాము. రిమైనింగ్ వచ్చేసి మనం తర్వాత యూజ్ చేస్తాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేసింది అయితే. చపాతీ పిండి నార్మల్గా మనం తడిపి పక్కన పెట్టేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఎక్కువసేపు అయితే ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ చేసేసేయాలి పిండిని. 20 మినిట్స్ అయిపోయాక కూడా మళ్ళీ ఆయిల్ అప్లై చేసి బాగా ప్రెస్ చేస్తూనే ఉన్నారు. కొంచెం మెత్తగా చేస్తూనే ఉన్నారు. మైదా పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు కాజాలు ప్రిపేర్ చేసుకోవడానికి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈక్వల్ పోర్షన్స్లో 3గా డివైడ్ చేస్తున్నారు. 3 కలిపి ఒక బ్యాచ్ అనుకోండి. సో అలా మాకు 4 బ్యాచెస్ అయ్యాయి. అంటే మొత్తం 12 పీసెస్లో మేము డివైడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా బ్యాచెస్గా ప్రిపేర్ చేసుకున్నాము. 11 అయిపోయాయి, మొత్తం 12 అనమాట మావి. ఇప్పుడు చపాతీలాగా తిక్కేసుకుంటున్నాము. నానమ్మ ఏం చెప్పారంటే ఎంత పతలాగా తిక్కుంటే అంత మేలు అని చెప్పారు. సో పతలాగా అయితే తిక్కేసుకుంటున్నాము. 3 చపాతీస్ ఎట్ ఎ టైం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అండ్ డాల్డా కలిపాం కదా స్టార్టింగ్లో, ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఇది ఒక చపాతీ మీద ఫస్ట్ అప్లై చేయాలి నీట్గా. సెకండ్ చపాతీ వేసేసేయాలి. వేసేసిన తర్వాత బాగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలాగైతే చేసామో అలాగే చేయాలి. బాగా అప్లై చేయాలి మొత్తం కూడా చపాతీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చపాతీ కూడా సేమ్ అలాగే చేసి మొత్తం సేమ్ ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఇలా 3 చపాతీస్ అయితే మనం చేసేసుకోవాలి. ఎట్ ఏ టైం చేసుకుంటే ఇలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఫోల్డ్ చేయాలి దీన్ని. ఒక ఫోల్డింగ్ తర్వాత మనం దానిపైన ట్యాప్ చేస్తూ లైట్గా ఇలా ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే చేయాలి. ఇలా ఫోల్డింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలంట. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే మిగతా చపాతీస్ ప్రిపేర్ చేయడం, మిక్స్చర్‌ని అప్లై చేయడం, ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా సేమ్. ఆయిల్, కార్న్ ఫ్లోర్, డాల్డా ఈ మిక్స్చర్ ఉంది కదా ఏదైతే, ఇది అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు చాలా గట్టిగా అనిపిస్తే లైట్‌గా అయితే వేడి చేయొచ్చు. కట్ చేసిన ప్రతి పీస్ కూడా ఇలా లైట్‌గా ప్రెస్ చేయాలి. పావు కేజీ మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి పావు కేజీ చక్కెర తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ యాడ్ చేసేసి ఇంకా పాకానికి పెట్టేసుకున్నాము. పాకం అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా, సో ఈ గ్యాప్లో ఇంకా ఏం చేస్తామంటే మనం చెక్ చేసుకోవాలి. తీగ పాకమే కావాలి మనకు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటాము చపాతీ కర్రతోనే. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పీసెస్ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కనే ఉన్న పాకంలోకి అయితే యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా బ్యాచెస్గా మనమైతే ప్రిపేర్ చేసుకొని పాకంలో వేసేసుకుంటూ ఉండాలి. పాకంలో బాగా నానిన తర్వాత కాజాలు అయితే ఇలా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. హాట్గా తింటే ఇంకా బాగుంటుంది. సో మా కాజాలు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. See you guys in the next video. Thanks for watching.